తమిళ స్టార్ ధనుష్ హీరోగా, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన సినిమా కుబేర. శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, ఆమెగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించింది. జిమ్ సరఫ్, దలీప్ తహిల్ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా, భారీ అంచనాల నడుమ కుబేర శుక్రవారం థియేటర్లో విడుదలైంది. ఈ సినిమా చూసిన వాళ్ళు ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ సినిమాకు సర్వంత్రా పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. ధనుష్ నటన, డిఎస్పీ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసినట్టు చెప్తున్నారు. నాగార్జున పాత్రకు సైతం తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రేక్షకులు చెప్తున్నారు. సినిమా కాస్త లెంతీగా ఉండడంతో పాటు ట్విస్టులు ఊహించే విధంగా ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ కథను నడిపించినట్లు టాక్ నడుస్తుంది. చివరి 40 నిమిషాలు సినిమాలోని ఎమోషనల్ డ్రామా అదిరిపోయిందంటున్నారు. ముఖ్యంగా సినిమాలోని బేబీ సీన్ ప్రేక్షకులను కట్టిపడేసిందని తెలుస్తుంది. చాలా సన్నివేశాలను డిఎస్పీ తన మ్యూజిక్ తో లేపాడని చెబుతున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల టేకింగ్, మేకింగ్ అద్భుతంగా ఉన్నాయని, ఆయన మరో మంచి సినిమా తీశాడని కామెంట్స్ చేస్తున్నారు. రైటింగ్ లో ఆయనకు దండం పెట్టాల్సిందేనని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ లో వచ్చే 5-6 ఎమోషనల్ సీన్లు చూస్తే పైసా వసూల్ సినిమా అనిపిస్తుందని పొగడ్తలు కురిపిస్తున్నారు. రష్మిక, ధనుష్ కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయిందని, ఇద్దరి మధ్య సన్నివేశాలు బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో ధనుష్ మరో నేషనల్ అవార్డు సొంతం చేసుకోవడం పక్కా అని అభిమానులు అంటున్నారు.